వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక కింద అధివసించున్న రసజ్ఞులైన ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. శివారెడ్డి గారు ఈ పుస్తకానికి ముందు మాట రాశారు, చిన్నది. దానిలో చివరి మాట, అభిజ్ఞాన శాకుంతలం ప్రచురణకి అడగగానే అంగీకరించిన మోదుగుల రవికృష్ణ ధైర్యాన్ని అభినందిస్తున్నాను అని. అది 100కి 100 రూపాయలు ఆ వాక్యం నిజం. ఎందుకు ధైర్యం అని అంటే, నాకు తెలుగులో వర్కింగ్ నాలెడ్జ్, వ్యవహార జ్ఞానం తప్ప ఇతర భాషా జ్ఞానం ఏమీ లేదు. సంస్కృతం రాదు. పైగా ఈ పుస్తకం పని చేస్తున్నప్పుడు ఇంగ్లీష్లో కాళిదాసు మీద, శాకుంతలం మీద అద్భుతమైన రచనలు ఉన్నాయని తెలిసింది. అవేమీ తెలుసుకునే అవకాశం, వాటి సారాన్ని తెలుసుకునే అవకాశం నాకు లేదు, ఆ భాష రాకపోవటం చేత. అందువలన ఇప్పుడు నేనేమైనా 4 వాక్యాలు చెప్తే అదంతా నా సొంతం, ఎవరి సహాయము లేదు. ఈ పని మొదలుపెట్టినప్పుడు సంస్కృత లిపిలో ఉన్నదాన్ని తెలుగులోకి తీసుకొచ్చి వేయటమే కదా, ఇది చాలా తేలికైన పని అనుకున్నాను. దానికి తగ్గట్టే కేళం బాలకోటేశ్వరరావు గారని మంచి డీటీపీ ఆపరేటర్ దొరికాడు. అతనికి సంస్కృత లిపి వచ్చు, తెలుగు టీచర్ అతను. అందుకని నేను సంస్కృత లిపిలో ఉన్న పుస్తకాన్ని ఇస్తే ఆయన శుభ్రంగా తెలుగులో కొట్టేశాడు. అయితే దాన్ని రావి మోహన్ రావు గారు, సూర్యదేవర రవికుమార్ గారు, డాక్టర్ డిఎన్ దీక్షిత్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు నేను ఎంచుకున్న ప్రతిలో లెక్కకు మిక్కిలిగా ముద్రణ దోషాలు ఉన్నాయని తెలిసింది. ఇంతవరకు నేను చేసిన పని ఏంటి, ఆ పుస్తకంలో ఎలా ఉందో, నేను ఎంపిక చేసుకున్న పుస్తకంలో ఎలా ఉందో అలానే అచ్చుతప్పులు లేకుండా డీటీపీ చేసుకున్నా అనుకున్నాను. అసలు మూలంలోనే అచ్చుతప్పులు ఉన్నాయి. సరే, రకరకాల ప్రతుల సహాయంతో అవన్నీ దిద్దుకొని నా చేతనైనంతలో దాన్ని నిర్దోషంగా తీసుకురావటానికి చిత్తశుద్ధితో పనిచేశాను. ఈ క్రమంలో తెలిసింది, 8 సార్లు కాటయ్య వేముడి వ్యాఖ్య ముద్రితమైంది. 8 సార్లలో 5 సార్లు ఉత్తర భారతదేశం నుంచి, పంజాబ్ యూనివర్సిటీ నుంచి, కాశ్మీర్ యూనివర్సిటీ నుంచి, దర్భంగా యూనివర్సిటీ నుంచి, కొల్హాపూర్ యూనివర్సిటీ నుంచి, లక్నో నుంచి ముద్రితమైంది. ఒక ప్రతి శ్రీరంగం వాణీ విలాస ముద్రాక్షరశాల నుంచి ముద్రితమైంది. ఒక ప్రతి మద్రాసు నుంచి ప్రచురితం. తెలుగువాడైన కాటయ్య వేముడు రాసిన సంస్కృత వ్యాఖ్యని అప్పటికి తెలుగులో చాలామంది కవులు, పండితులు, వదాన్యులు, ప్రభువులు, జమీందారులు లెక్కకు మిక్కిలిగా పుస్తకాలు ఇస్తున్నారు. అయినా కాటయ్య వేముడి వ్యాఖ్యని ఎందుకొని తీసుకురావటానికి ప్రయత్నం చేయలేదు. సంస్కృత లిపిలోనూ తీసుకురాలేదు, తెలుగు లిపిలోనూ రాలేదు. ఆంధ్రదేశం నుంచి 1983లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాళ్ళు చలంచర్ల రంగాచార్య మహోదయుల సంపాదకత్వంలో ఇరివెంటి కృష్ణమూర్తి గారు దాని సెక్రటరీగా ఉన్నప్పుడు సంస్కృత లిపిలో వేశారు. దాన్ని నేను మూలంగా తీసుకోవటం వలన 1.5 సంవత్సరం కాలం వ్యర్థమైపోయింది. ఎందుకని, తర్వాత ముద్రకి అంత సిద్ధం చేసిన తర్వాత పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్తే దానిలో ఉండే అచ్చు తప్పులన్నీ నాకు తెలియజేయటం వల్ల మళ్ళీ ఇంకో 1 సంవత్సరం దాని మీద పనిచేయటం జరిగింది. ఈ పిచ్చి ఎంత దశకు పోయిందంటే, కాటయ్య వేడు వంశీకులు ఉండే అవకాశం లేదు. 1340 ప్రాంతాల్లో కాకరపర్తి దగ్గర పెద్ద యుద్ధం జరిగి పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్తి దగ్గర గజరావు తిప్పనని ఆయన కాటయ్య వేముడిని సంహరించాడు. ఆయనకి కాటయ్య వేమ తలగొండు గండ అని బిరుదు, కాటయ్య వేముడిని చంపినందుకు. నాకు గజరావు వంశీకులు 3 తెలుసు, ఆ ఇంటి పేరు ఉన్నవాళ్ళు. అదృష్టవశాత్తు నాకు చిరకాలంగా మిత్రుడుగా ఉన్న, ఇప్పుడు ఉంటే 82 ఏళ్ళు ఉండే గజరావు సీతారామస్వామి గారు గజరావు తిప్పన వంశీకుడు. చాలా కాకతాళీయంగా ఆయన గురించి, అది ఆయన పేరు గజరావు తిప్పన, మీకేమన్నా చుట్టం పూర్వీకుడా అని అడిగితే ఆయనకి నేను 23వ తరం అని చెప్పాడు. నేను నమ్మలేదు.
ఈయనేదో ప్రఖ్యాతి కోసం పూర్వీకుడు మా వాడు ఒకడు గొప్పడు ఉన్నాడని చెప్పడానికి ఆయన చెప్పుకుంటున్నారేమోనని. డాక్టర్ పిఠాపురంలో ఆయన డాక్టర్ గారు పిఠాపురము పురుహూతికా దేవిని, కుక్కుటేశ్వర స్వామిని, పిఠాపురం కోటని చూద్దామని మిషబెట్టుకొని, అప్పటికి 3 సార్లు చూస్తున్నాను. అది చూద్దామని మిషబెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే పాపం ఆయన వంశవృక్షం ఇచ్చారు. 24వ తరం గజరావు సీతారామస్వామి గారు. వాళ్ళ అబ్బాయి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ తెలంగాణలో ఉన్నారు, గజరావు భూపాల్ గారు. వాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద కత్తిని చూపించారు, మా గజరావు తిప్పన్న గారి కత్తిని. ఇదొక విరోధాభాస అనమాట. కాటయ్య వేముడి అభిమానంతో కాటయ్య వేముడు చంపిన వాడి తరం వాడిని చుట్టానికి పోవటం అనేది ఇది నేను ఒక దశలో పిచ్చనే అనుకున్నాను. అయితే నాకు అప్పటి నుంచే చాలా 10-15 ఏళ్ళ నుంచి నాకు ఆయన మంచి మిత్రులు. పిఠాపుర విజ్ఞాన సర్వస్వం ఆయన. పిఠాపురం గురించి ఏం కావాలన్నా సరే క్షణాల్లో ఆయన రెఫరెన్స్ లేకుండా చెప్పగలిగిన వ్యక్తి. 1 సంవత్సరం క్రితమే ఆయన మరణించారు. ఇది తెలుగు ఇందాక మీ సంస్కృత రాదని చెప్పుకున్నానుగా, ముందు సొంత లోపాలు చెప్పుకోవడం చాలా ఉత్తమం. దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలని 4 అనువాదాలు. రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, రాయప్రోలు సుబ్బారావు గారు, అన్నమయ్య గ్రంథాలయంలో పుట్టలు చినిగిపోయిన రచయిత ఎవరో తెలియని పుట్టలు చినిగిపోయినటువంటి ఒక అనువాదము, ఇటీవలే 3-4 ఏళ్ల క్రితం వచ్చిన బేతవులు రామబ్రహ్మం గారి అనువాదం. వీటన్నిటినీ సాకల్యంగా కొంత చదివిన తర్వాత అప్పుడు నాకు కాళిదాసు గొప్పతనం అర్థమైంది. అప్పటిదాకా దీక్షిత్ గారు లాంటి పెద్దవాళ్ళు ఏదో సభల్లోనో ఇంకెక్కడో కాళిదాసు గొప్పోడు, కాళిదాసు గొప్పోడు, కాళిదాసు గొప్పోడు అంటే ఓహో గాబులు అనుకున్నాను, కానీ స్వయంగా తెలుసుకున్నప్పుడు కదా గొప్పతనం తెలిసేది. దీనికి మూలం, ఈ కథకి మూలం మహాభారతం. మహాభారతంలోని శాకుంతలం కథ, కాళిదాసు చెప్పిన శాకుంతలం కథ 10% కంటే కూడా కలవదు. 10 కూడా కాదు, 5% కూడా కలవదు. ఆ కథ వేరు, కథ వేరు. పాత్రలు ఒకటే, పాత్రల పేర్లు ఒకటే. ఆ దుష్యంతుడు అబద్ధీకుడు, మోటువాడు, స్త్రీలని రాజసభలో తెలిసి తెలిసి కూడా నిష్కారణంగా అవమానించేవాడు. అలాంటి దుష్యంతుణ్ణి కాళిదాసు గారు రాగిని తీసుకొని బంగారం చేసినట్టు అద్భుతంగా తీర్చిదిద్దారు. మొట్టమొదట కణ్వాశ్రమంలో దుష్యంతుడు శకుంతలను చూసినప్పుడు ఈమె తాపసకన్య, నా మనసేమిటి ఈమె మీద లగ్నమవుతుంది అనుకున్నాడు. ఆమె బ్రాహ్మణ స్త్రీ, తాపసకన్య, ఇది అధర్మం కదా, నా మనసెందుకు ఆమె మీద మరులుగుంటుంది అనుకున్నాడు. అదే మహాభారతంలో దుష్యంతుడికి అటువంటి సందేహాలేమి లేవు. శకుంతలని, గర్భవతి అయిన శకుంతలని శారంగరవుడు శారద్వతుడు సభాభవనాన్ని తీసుకొని వచ్చినప్పుడు ప్రతిహారి ఈమె ఎవరో చాలా అందంగా ఉందన్నట్టుగా గొణుగుతాడు. అనిర్వర్ణనీయం పరకళత్రం, ఏయ్ జాగ్రత్త, ఇతరుల భార్యని మనం వర్ణించరాదన్నాడు. ఈ జ్ఞానం భారతంలో దుష్యంతుడికి లేదు. ఈమెవరో నాకు తెలియదన్నాడు దుష్యంతుడు. నేను కల్లో కూడా చూడలేదన్నాడు. ఈమె కడుపులో బిడ్డకు నేను తండ్రిని ఏమిటన్నాడు. శారంగరవుడు కోపస్వభావి, అధికార మతం తలకెక్కి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు రాజా, నువ్వు మా ఆశ్రమానికి రాలేదా, శకుంతలను పెళ్ళాడలేదా అన్నాడు. అంత తీక్షణమైన స్వరానికి, అంత కోపానికి అధికార పదవిలో ఉండేవాడు ఎట్ట ఎగిరిపడాలి? దుష్యంతుడు చాలా నెమ్మదిగా శాంతంగా అధికముగా అధిక్షేపించబడితినని మాత్రం అన్నాడు. చాలా వినయంగా ఆ తాపస యువకుడి ముందు, వీళ్ళు అబద్ధమాడేవాళ్ళు కాదు, మున్యాసం నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఎందుకిట్ట మాట్లాడతారు, నేను కోపం తెచ్చుకోకూడదని. కోపం తెచ్చుకోలేదని నీకు ఎట్ట తెలుసు అంటారేమో. కాళిదాసు చాలా డైలాగ్స్కి ముందు సూచనిస్తాడు. సరోషం కోపంగా చెప్పాలి, సలజ్జాం కొద్దిగా సిగ్గుగా చెప్పాలి, సవ్రీడాం అట్లా కాషన్ ఇస్తాడు బ్రాకెట్లో ఆ నటుడికి. అధికముగా అధిక్షేపించబడిన దగ్గర కాషన్ లేదు, అంటే శాంతంగా చెప్పాలి అని అర్థం. ఈ 3 ఉదాహరణలతో అసలు రాగి లాంటి దుష్యంతుణ్ణి మహాభారతంలో ఒక మోటుగా తీర్చిదిద్దబడితే తయారు చేసిన దుష్యంతుణ్ణి చాలా నాగరికంగా నేవళంగా తయారు చేశాడు. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను దీనికి అధికారిని కాదు, వాస్తవంగా చెప్పాలంటే నేను పనిచేశాననే కానీ నేను దుష్యంతుడి గురించో శకుంతలకు కాళిదాసు యొక్క నాటక ప్రతిభ గురించో చెప్పడానికి నేను అధికారిని కాదు. అయినా 2 సన్నివేశాలు నాలాంటి అల్పజ్ఞుని కూడా కాళిదాసుకి మోకరిల్లెట్టి చేసింది. నిన్ను చూడటానికి
కణ్వాశ్రమం నుంచి ఎవరో తాపసులు వచ్చారని చెప్పాడు కంచుకి. వాళ్ళకి తగిన ప్రదేశంలో చూస్తాను, అగ్నిశాలకు తీసుకురమ్మని చెప్పాడు. శకుంతల, అటు దుష్యంతుడు, మధ్యలో కణ 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 మండుతూ అగ్ని. వాళ్ళు వైదికులు అంటే ఇప్పుడు బ్రాహ్మణ శాఖల్లో ఉండే వైదికులు నియోగుల గురించి నేను చెప్పట్లేదు. ఒక రుజుమార్గంలో నడిచేవాడు వైదికుడు. వంకర టింకర కాకుండా రుజుమార్గంలో సూటి అయిన మార్గంలో నడిచేవాడు వైదికుడు. శకుంతల వైదికురాలు, దుష్యంతుడు వైదికుడు. వాళ్ళ దైవం అగ్ని. ప్రతిరోజు అగ్నిని అర్చించి అగ్ని ద్వారానే వాళ్ళు మిగతా దేవతలందరికీ నమస్కరిస్తారు. మహాభారతంలో అయితే శకుంతల దుష్యంతుల సమాగమాన్ని, నేను నీ బిడ్డను తీసుకొచ్చానని చెప్పేదాన్ని సభలోనే కానిచ్చేశారు. దానికి అగ్నిహోత్రశాలకు మార్చటంలోనే కాళిదాసు యొక్క మహాప్రతిభ ఉంది. ఎందుకు అగ్నిశాలకు మార్చటము? అగ్ని ముందు వాళ్ళు అబద్ధం ఆడకూడదు. ప్రతిరోజు అగ్నికార్యం చేసేవాళ్ళు అగ్ని ముందు అబద్ధం ఆడకూడదు. శకుంతల, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నన్ను గర్భవతిని చేసావంటుంది. నీ ముఖం నేను కల్లో కూడా చూడలేదు అంటున్నాడు దుష్యంతుడు. మధ్యవర్తి అగ్ని. ఎవరు అబద్ధం చెప్పినా సరే అగ్ని వాళ్ళని దహించి పారేస్తుంది. నన్ను ఆరాధించే నువ్వు, రుజుమార్గం నడుస్తానని చెప్తూ మంత్రపూర్వకంగా ఆరాధించే నువ్వు నా ముందే అబద్ధం ఆడతావని అగ్ని వాళ్ళని దహించి పారేస్తుంది. ఆ రోజుల్లో ఆ మాత్రం మహత్తుందిలేండి ఆ పురాణ కాలంలో. కాళిదాసు అగ్నిదేవుడికి కూడా చేష్టలుడిగిపోయేటట్టు, నిశ్చేష్టేటట్టు ఆ సన్నివేశం సృష్టించాడు. మనకు తెలుస్తుంది నిజమెవరు చెప్తున్నారు, అబద్ధం ఎవరు చెబుతున్నారు అని. అగ్ని ఇప్పుడు ఎవరిని శిక్షించాలి? దుష్యంతుడు చక్రవర్తి నేను ఎరగనంటున్నాడు. కలలో అబద్ధమైన ఎరగని కణ్వ మహర్షి చేతిలో పెరిగినటువంటి ఆ శుద్ధ అమాయక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అంటుంది. మధ్యలో సాక్ష్యం అగ్నిదేవుడు. అగ్నిదేవుడు కూడా ఏం అంటే, దుర్వాస మహాముని శాపం వలన ఆయనకి మరుపు వచ్చింది. మరుపు వలన అలా చెప్తున్నాడే తప్ప అబద్ధం చెప్పాలనే ఇది అతనికి ఏ కోశానా లేదు. ఇద్దరు నిజం చెప్తున్నట్టే, ఒకళ్ళ దృష్టిలో ఒకళ్ళు ఇద్దరు అబద్ధం చెప్తున్నట్టే. ఎలాంటి నాటకీయ సన్నివేశాన్ని మహానుభావుడు కలిపి, అది ఊరక అది మహానాటకంగా. ఎందుకు ఊరక పేరు ఎట్లా వస్తుంది? ఊరక తాత్తుతోనే వస్తుందా? ఇంకొక ఘట్టం కూడా చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. దేవతలకి సహకరించే యుద్ధంలో దుష్యంతుడు తిరిగి వస్తున్నప్పుడు మరీచి మహర్షి ఆశ్రమంలో ముందు భరతుణ్ణి చూశాడు, తర్వాత శకుంతలను చూశాడు. శకుంతలకి నాటి గాయం లోపల పచ్చిగా మండుతూ ఉంది. భరతుణ్ణి శకుంతలని ఇంటికి తీసుకొని పోవాలి. తనకు వారసుడు, ఇంకా పిల్లలు లేరు ఆయనకి. ఇంకిద్దరో ముగ్గురో భార్యలు ఉన్నారు కానీ పిల్లలు లేరు. తన వారసుడిగా భరతుడిని తీసుకుని పోవాలి. బతిమలాడితే ఆమె వస్తుందా? చెప్పలేం. బామాలితే వస్తుందా? చెప్పలేం. నిన్ను మహారాణిని చేస్తాను రా అంటే వస్తుందా? చెప్పలేం. నీ కొడుకుని రాజుని చేస్తాను రా అంటే కొడుకుని తీసుకుంటుందేమో, తను వస్తుందో రాదో. 6 ఏళ్ల తన కొడుకు చూస్తూ ఉండగా, మరీచి మహర్షి చూస్తూ ఉండగా, మరీచి మహర్షి ఆశ్రమంలోని ఆశ్రమ వాసనను చూస్తుండగా, అంతటి భారతదేశపు చక్రవర్తి ఏం చేశాడు? శకుంతల కాళ్ళ మీద పడ్డాడు. నన్ను మన్నించి నా ఇంటికి వచ్చి నన్ను నా రాజ్యాన్ని ఏలుకు అని. అది చేస్తే తప్ప ఆవిడ ఇంటికి తిరిగి వెళ్ళదు. నాడు నిండు ఆ అగ్నిహోత్రశాలలో నువ్వెవరో నేను ఎరగను, నీ కడుపులో బిడ్డకి నేను కారణం కాదు. స్త్రీలు పుట్టుకతోనే తెలివితేటలు కలిగిన వాళ్ళు. ఎవరికో పుట్టిన బిడ్డని నా మీద రుద్దడానికి చూస్తున్నాం, చాలా పరుషంగా మాట్లాడాడు. ఒక అభిమానవతి అనే స్త్రీకి ఎవరో పుట్టిన బిడ్డకి నాకు అంటకట్టాలని చూస్తున్నామంటే అది అంత శరాఘాతం లాంటి మాట. అలాంటి మాట పడిన అమ్మాయి తిరిగి మళ్ళీ భర్తింటికి ఎట్లా వెళ్తుంది? అందుకని కాళిదాసు గారు ఏం చేశారంటే, అంతటి చక్రవర్తి చేత దేవతలతో సన్మానం పొంది యుద్ధంలో రాక్షసుల్ని చంపి దేవేంద్రుడితో సన్మానం చేయబడి దేవేంద్రుడి కారులో, దేవేంద్రుడి రథంలో అతని డ్రైవరు మాతలి చేత ఇంటికి పంపబడుతున్నటువంటి ఆ చక్రవర్తి ఆ ఆశ్రమంలో అందరి ముందు, మళ్ళీ ఆశ్రమం లోపల తీసుకుపోయి గుడిసెలో తీసుకుని పోయి కాళ్ళు పట్టుకొని ఎట్టగొట్టరా దయచేసి అంటే వచ్చి ఉండేది కాదు. నలుగురిలో తిరస్కృత అయ్యింది. మళ్ళీ నలుగురిలోనే
భర్త తన కాళ్ళ మీద పడినప్పుడు అంగీకరించి అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రెండు ఇంకా మిగతా నాకు ఆ అనువాదాల ద్వారా ఆయన ప్రతిభాలేశం అంతా 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 అర్థమైంది. ఈ రెండు ఘట్టాల్లోనూ మరీ ముఖ్యంగా కాళిదాసు యొక్క గొప్పతనాన్ని నాబోలంటి అల్పజ్ఞుడు వారు అర్థం చేసుకున్నాడు. ఈ పని నాకు అప్పగిచ్చినందుకు శివారెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఉదారంగా సహాయపడ్డారు ఆవుల మురళీధర్ రెడ్డి గారు, వారికి ధన్యవాదాలు. నా మాట మీద అంగీకరించి ఈ సభకు విచ్చేసిన మీకు, ఆవిష్కరించిన బుద్ధప్రసాద్ గారికి, తదితర పెద్దలందరికీ మరీ మరీ ధన్యవాదాలు. మర్రి చెట్టు కింద ఏ మొక్క మొలవదంటారు. ఇందాకే శివారెడ్డి గారు చెప్పడం ద్వారా ఈ మర్రి వృక్షం వల్లనే కొండవీడు పురుడు పోసుకుందని తెలిసింది. అందరికీ ధన్యవాదాలు. సెలవు.